దేవుని వాక్యాన్ని విందాం. ఒక వాక్యాన్ని చదువుకుందాం. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకరు గట్టిగా చదువుతారు, మిగిలిన వాళ్ళందరూ బైబిల్లో గమనిద్దాం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియజేయనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆమేన్. అపోస్తలుడైన పౌలుగా సంఘానికి ఉత్తరం రాస్తూ తిమోతితో, దైవజనుడైన తిమోతితో చెప్తున్న మాట, దేవుని సంఘం అనగా జీవము గల దేవుని మందిరం అంటే ఏంటండి? దేవుని మందిరం అంటే 4 గోడలండి, పైన కప్పండి, లోపల ఒక డ్రమ్ అండి, పాస్టర్ గారి చేతిలో మైక్ అండి. అది మందిరం అని అనుకోకూడదు. వింటున్నారా? దేవుని మందిరం అనగా జీవము గల దేవుని మందిరం అంటే ఏంటండి? కొన్ని మందిరాల్లో ఏంటండి, ఏలం పాటలు ఉంటాయి. కోడొచ్చిన గుడ్డొచ్చిన అది అయ్యగారిని తిన్నెవరు, దేవుడి పాట, మళ్ళీ దానికి కూడా దేవుడి పాట. ఎట్లా కొన్ని సంఘాల్లో పలారం పెట్టమని అతికెళ్ళు ఇస్తే అతికెళ్ళు కూడా ఏం చేస్తారండి? ఎరా కదండి, పెడతారు. కొన్ని సంఘాల్లో డ్రామాలు వేస్తారు. ఆ డ్రామాలకు కూడా పాస్టర్ గారే ప్రార్థన చేయాలి. ఏది వాళ్ళ రికార్డ్ డ్యాన్సులకి అయ్యగారు మొదలెట్టారు. కొన్ని సంఘాల్లో మొదటి పాట దేవుడి పాట ఉంటుంది, ఇక 2వ పాట డిస్కో. వినలేవండి పాప, ఏది సంఘం యొక్క మైకుల్లోనే. ఇలాంటి సంఘాలు చూస్తుంటే ఏడుపు తప్ప ఇంకేముంటుంది. అందుకే వాళ్ళు వర్ధిల్లరు, ఆ ప్రాంతాలు బాగుపడరు. సంఘం అంటే, మందిరం అంటే ఏంటండి? మందిరం అంటే ఏంటండి? జీవము గల దేవుని సంఘం. మందిరం అంటేనే గడగడ వనకాలి. మీరు మాటికి చెప్తాను, మరలా చెప్తున్నా, మందిరంతో సంబంధం లేకుండా ఎవడు బాగుపడు, మందిరంలో అంటుకట్టుకోకుండా ఎవరు వర్ధిల్లరు. ఇది వాక్యం చెప్తున్న మాట. మందిరంతో సంబంధం ఉంటేనే ఏ వ్యక్తి అయినా ఆధ్యాత్మికంగా దీవించబడతాడు, భౌతికంగా ఆశీర్వదించబడతాడు. మందిరంతో సంబంధం లేకుండా, మందిరంతో వ్యక్తిగత అనుబంధం లేకుండా ఏ వ్యక్తి బాగుపడడో ఇది రాసి పెట్టుకోండి. ప్రియులారా, మనం ఏదైనా వర్ధిల్లాలంటే ఖచ్చితంగా మందిరంతో సంబంధం ఉండాలా? విన్నారా? మందిరము అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. వాళ్ళు ఎలా ప్రవర్తించాలో దైవజనుడా తిమోతి నీకు తెలిసి ఉండాలని నేను ఈ ఉత్తరం రాస్తున్నా అంటూ ఏమంటాడు? ఆ సంఘం సత్యమునకు స్తంభమును దేవుని సంఘం సత్యానికి స్తంభమును ఆధారమై ఉన్నవి. సత్యానికి స్తంభం. సంఘం అంటే ఏంటండి? సత్యానికి పిల్లర్, 2వది బేస్. సత్యానికి స్తంభమును ఆధారమునై ఉన్నది. సంఘం అంటే ఏంటండి? సత్యానికి స్తంభం, సత్యానికి ఆధారం సంఘం. రైట్. ఈ గొప్ప సంఘంలో ఉన్నటువంటి జనులు ఎలా ప్రవర్తించాలో సేవకుడా నువ్వు తెలుసుకుని వాళ్ళకి నేర్పు అంటాడు పౌలు గారు. రైట్. జనులు ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించాలి చదువుదాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 20
4వ వాక్యాన్ని చదువుతారు. ఇప్పుడు ఆ, మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషిస్తూ సంఘము అను ఆయన శరీరము కొరకు వింటున్నారా? పౌలు గారు ఏమంటారంటే, మీ అందరి కొరకు నేను ఎందుకు శ్రమ పడుతున్నాను తెలుసా? మీ కొరకు నేను అనుభవిస్తున్న శ్రమల యందు సంతోషిస్తుంది ఎందుకో తెలుసా? ఎందుకు శ్రమలో నేను సంతోషిస్తున్నానంటే ఆయన అంటాడు, సంఘము అను శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో ఆమేన్. ఆమేన్. సంఘము అనే శరీరము కొరకు ఆయన పడిన క్రీస్తు పాటలలో పొదువైన వాటి యందు ఆ, నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. ఆమేన్. ఆమేన్. తల్ల పైకెత్త. పౌలు గారు మనకిస్తున్న స్టేట్మెంట్, నా వంతు నేను సంపూర్ణము చేయుచున్నాను. ఆమేన్. ఆమేన్. నా వంతు నేను సంపూర్ణం చేస్తున్నా. దైవజనుడు అంతటి వాడు. నేను శ్రమల యందు ఎందుకు సంతోషిస్తున్నానంటే, క్రీస్తు తన సంఘము అనే తన శరీరం కొరకు తాను పాడిన పాటలలో ఇంకా కొదువులు ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి, మిగిలి ఉన్నాయి. వాటిని నేను సంపూర్ణం చేయటానికి నా వంతు నేను ఆమె ఆమేన్. నా శరీరం ద్వారా నేను సంపూర్తి చేస్తున్నా. కళ్ళు పైకెత్త. సంఘం అనేది ఆయన రైట్. సంఘం అనగా ఆయన యొక్క శరీరం, ద బాడీ ఆఫ్ క్రైస్ట్, ది బాడీ ఆఫ్ క్రైస్ట్. మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తా. ప్రభువు శిలువ మీద ప్రాణాన్ని అర్పిస్తున్నప్పుడు తండ్రి అయిన దేవునితో ఏమన్నారంటే, తండ్రి నా ఆత్మని నీకు అప్పగిస్తున్నా. మరి దేహాన్ని ఎందుకు అప్పగించలేదు? దేహం అప్పుడే కట్టబడుతుంది కనుక, ఆయన దేహం మహిమ శరీరంతో వెళ్ళిపోతుంది కనుక, ఒక క్రొత్త శరీరం తన రక్తం ద్వారా ఏర్పాటు చేయబడుతుంది కనుక ప్రభు దేహాన్ని అప్పగించలేదు, ఈ భూమి మీదే వదిలేశాడు. అనగా క్రీస్తు సంఘం అంటే అర్థం ఏంటంటే ఆయన శరీరం. సంఘం అంటే ఏంటండి? ది బాడీ ఆఫ్ క్రైస్ట్. ప్రభు యొక్క శరీరం సంఘం. సంఘం అంటే ఆయన శరీరం. ఆ శరీరం కొరకట ఆయన పడిన పాటలలో కొదువైన వాటిని నా వంతు, తన మట్టుకు తాను చెప్తారు, నా వంతు నేను ఆమె. ఇప్పుడు మీరు గమనించాలా, సంఘం సత్యానికి స్తంభం, సంఘం దానికి ఆధారం. ఓకే, సంఘం అనేది సత్యానికి స్తంభమును ఆధారమునై ఉంది. సత్యానికి మూలం, ఆధారం, సత్యానికి స్తంభం. సత్యం అంటే ఆయన వాక్యం సత్యం. బేసుకు తగ్గించు. ఆయన వాక్యమే సత్యం. ఆ సత్యానికి స్తంభం సంఘం అండి. రైట్. ఈ సంఘం కొరకు ఆయన పడిన పాటలు ఇన్ని అన్ని కాదండి. ఆ పాటలలో ఇంకా కొన్ని మిగిల్చబడ్డాయి. మీకు చరిత్ర తెలుసుకునేవారైతే, ఎక్కడి తోమా ఇండియాకు వచ్చి ఈ సౌత్ ఇండియాలో పరిచయం చేసి చివరికి మెడ్రాస్లో హతసాక్షిగా మార్చబడి ప్రాణాన్ని ఇక్కడ వదిలాడు. తనది కాదు ఈ దేశం. మనోళ్ళు సమాధి ఎక్కడ చేయాలని కోరుకుంటారండి? నేను ఎక్కడ చచ్చిపోతే మాత్రం మా సొంత ఊరికి తీసుకెళ్ళండి, అది చివరి కోరిక. ఇంకొంతమంది ఉంటారు,
మా ఆయన పక్కనే నన్ను పెట్టండి. ఎక్కడ పెట్టాలట? ఏం కోరికలండి! పక్కన కానీ ఖాళీ లేకపోతే తోసేసేసి అయినా సరే నన్ను కట్టేసే, చచ్చిపోయిన దాన్ని చచ్చిపోయిపోయేదాన్ని ముసలిదాని కోరిక. మా ఆయన పక్కనే ఉన్నప్పుడు రోజు ఏ రోజు అన్యోన్యంగా కూడా రోజు తిట్టుకుని చావటమే. చచ్చిపోయినాక మాత్రం ఇక్కడ ఎట్టవు ప్రశాంతతలు, అక్కడైనా పక్కనే ఆ ముసళ్ళు అక్కడ పోతే అక్కడ మాత్రం ప్రశాంతంగా ఉండిస్తుందా? విన్నారండి? మనోళ్ళు కోరికలు ఎలాగుంటాయి అంటే ఎలాగుంటాయండి. ఎక్కడ తోమా, ఎక్కడ దేహం. విన్నారా? ఎందుకు ఆ పాటలు, ఎందుకు ఇంత శ్రమ? ప్రియులారా, సంఘాన్ని గూర్చిన ఒక అవగాహన మీకు ఉండాలి. సంఘం అంటే 4 గోడల మధ్యలో 4 పాటలు పాడుకోవటానికి ఆదివారం వెళ్ళి కాలక్షేపం చేసి వచ్చేది కాదండి. ఆయన శరీరం. సంఘం అంటే ది బాడీ ఆఫ్ క్రైస్ట్, ది బాడీ ఆఫ్ క్రైస్ట్. సంఘం అంటేనే ఆయన యొక్క శరీరం. ఆ శరీరం కొరకు ఆయన పడిన పాటలులో కొదువ ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. సంఘం ఇంకా భూమి మీద కట్టబడుతూ ఉంది, ప్రపంచం అంతా కట్టబడుతూ ఉంది. ఆ సంఘం కట్టబడటానికి కొదువై ఉన్న వాటిలో ఈ శరీరం ద్వారా నీ వంతు ఏం చేయగలవో అది చేయాలి. నేను చెప్పే మాటలు బాగా ఒక మాట చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం చదువుతున్నారు, గమనించాలి. మీలో ప్రతివాడు ఎట్నారా సొంత కార్యములనే కాక ఎట్టారా, మీ సొంత కార్యాలు కాదు, ఇతరుల కార్యాలు కూడా చూడాలి. అదే అధ్యాయం 21వ వాక్యం. అందరూ ఎట్నారా సొంత పనులే. అమ్మ, రోజంతట్లో నువ్వేమేమి పని చేస్తావంటే అదేనండి. లేచి మా ఆయనకి చపాతీలు చేస్తానండి, మా పిల్లలకేమో పప్పు వండుతానండి, బాక్సులు కడతానండి, అలా అందరూ పెట్టిన తర్వాత మిగిలింది నేను తింటానండి, తినేసి కడిగేస్తానండి. 1 గంట వరకు ఇదే చాకిరండి. 1 గంట తర్వాత గంట నిద్రపోతానండి. మళ్ళా వచ్చేసరికి వాళ్ళకి ఏం కావాలన్నీ వండి పెడతాను. వండి వార్చి వాళ్ళందరికి సేవలు చేసి ఇంకేం చేస్తావమ్మా, రాత్రి కలిసిపోయి పడుకుంటానండి. ఇదంతా ఎవరి పని? ఇదంతా ఎవరి కార్యాలు? ఇట్ ఈస్ యువర్ మైండ్. ఇది నీదే, ఇది నీ సొంత కార్యాలు. దైవజనుడు అంటాడు, అందరూ వాక్యం తెలియని వాళ్ళు, సత్యం ఎరగని వాళ్ళు సొంత కార్యాలనే చూసుకుంటారు కానీ ఏంటన్నారండి, యేసుక్రీస్తు కార్యాలని చూడరు. అతని యోగ్యతను మీరు ఎరుగుదురు. తిమోతిని గురించి చెప్తున్నాడు. తండ్రికి కుమారుడు ఎలా సేవ చేస్తాడు? బాధ్యతతో చేస్తాడు, ప్రేమతో చేస్తాడు. అలాగా వ్యాపకము నిమిత్తం సేవ చేసాను. తిమోతిని గురించి పౌలు గారు చెప్తున్నారు. అందరూ సొంత కార్యాలు చూసుకుంటున్నారు, ప్రభు కార్యాలు చూడరే. ఏంటన్నారా? ప్రభు కార్యం ఏంటన్నారా? నీ వంతు సొంత పనులతో పాటుగా ఈవేళ వచ్చిన వర్తమానం విలువైన సందేశాన్ని మనం వినబోతున్నాం. మనసు పెట్టి మాట్లాడినాడు. అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు, మరి మనం ప్రభు కార్యాలు చూడాలి. ప్రభు కార్యంలో నీవు కూడా నీ వంతు పని నువ్వు చేయగలగాలి. 2 మాటలు చెప్తాను, ఆలకించు. చదువుదాం. అదే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం
19వ వాక్యంలో 18, 19 కలిసి ఉన్నాయి. సరే, 18 మొదటి నుంచి చదువుదాం. ఉమ్, దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి ఉమ్, తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు ఉమ్. తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు ఆ, శిరస్సును హత్తుకొని చూడండి, ఇక్కడ శిరస్సును హత్తుకొనని వాడెవడును? మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆమేన్. శిరస్సుని హత్తుకొనని వాని ఆ, మీ బహుమానమును మీ బహుమానాన్ని అపహరింపకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మనం నేర్చుకునే మాట, శిరస్సుని హత్తుకొనని వాళ్ళు ఉంటారు. ఏంటి ఆ శిరస్సు? చివరి మాట, ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము ఆ, కీళ్ళ చేతను ఉమ్, నరముల చేతను పోషింపబడి ఉమ్, పట్టుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో ఉమ్. వృద్ధి పొందుచున్నది. ఆమె ఆమేన్. బాగా గమనించాలి. శిరస్సు, శరీరం ఏంటలా, ఈ రెండు కలిస్తేనే మనిషి. శిరస్సు లేకుండా మొండె ఉంటే ఏమంటారు తెలిసినా? భయపడి చచ్చిపోతారు. వింటున్నారా? మొండె ఒకటే అలా అలా తిరుగుతూ వస్తుంది అనుకోండి, ఇంక ఎవరు చర్చి లోపల కూడా రారు. అలా కాకుండా తలకాయ ఒకటే ఊరేగుతూ ఉందనుకోండి గాల్లో, ఇక ఈ ఊరు ఖాళీ చేసి పారిపోతారు. ఏంటో అర్థం కాదు. రెండు కలిస్తేనే ఏమండి విలువ. శిరస్సు, శరీరం. దీన్ని ఆత్మీయ భాషలో పౌలు గారు చాలా చక్కగా వర్ణిస్తాడు. సంఘానికి శిరస్సు క్రీస్తే. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 22వ వాక్యం. మరియు ఉమ్, సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి ఉమ్. సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమస్తాన్ని ప్రభు పాదాల కింద ఉంచి సమస్తమునకు పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా సంఘానికి ప్రభువుని శిరస్సుగా నియమించెను. ఆ సంఘం 23, ఆ సంఘం ఆయన శరీరం. ఓకే, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతై ఆమె. ఆ సంఘం ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతై ఉంది. ఆమె. సమస్తము పైన ఆ సంఘమునకు ఆయన్ని శిరస్సుగా నియమించెను. సంఘం ఆయన శరీరం అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. సంఘానికి ప్రభు ఏమై ఉన్నాడు? శిరస్సు. దీన్ని కుటుంబ భాషలో చెప్పాలి, కుటుంబానికి వర్తింప చేయాలి. ప్రతిదానికి ఒక లెక్క ఉందండి, ఒక పద్ధతి ఉంది. కుటుంబంలో ఎవరు పెద్ద, ఎవరు ముందు, ఎవరు వెనక, అంతే కదా. ఇది తెలియాలి. కొన్ని లెక్కలు తెలియక అంత తారుమారైపోయి గందరగోళం అయిపోతున్నారు. మగోడు అయితే ఏంటంట, నేను నీకంటే 2 ఆకులు ఎక్కువ చదివచ్చా, ఆ మగోడు అయితే ఏంటంట అని ఆడవాళ్ళు తయారయ్యారు. దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, పురుషుడే చెప్పాలా. దేవుడు కానీ మాకు కూడా 4 మీసాలు 2 గడ్డాలు ఇచ్చుంటే ఆడికంటే 2 తన్నుల్లో ఎక్కువ తన్నేవాడిని అనుకునే వాళ్ళు కూడా లేరు, తనలేక. ఎట్నారండి? రండి, కొరింథీ మొదటి పత్రిక. కొన్ని ఆధ్యాత్మికమైన విలువలు తెలుసుకుని మన కుటుంబ జీవితంలో మనం బ్రతకాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వాక్యం నుంచి అమ్మ మొదటి నుంచి చదువుతారా? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి. యాజ్ లైక్ మీ, నన్ను పోలి నడుచుకోండి. ఎలాగా? మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడల్ని
గైకొనుచున్నారే మిమ్మల్ని మెచ్చుకుంటున్నా. ఓకే, పురుషునికి శిరస్సు క్రీస్తనియు, ప్రతి పురుషుడికి శిరస్సు అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటే ఇక ఆయన మెయిన్, ఆయనే ముఖ్యుడని. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు. స్త్రీకి శిరస్సు పురుషుడనియు, ఎవరు స్త్రీకి శిరస్సు పురుషుడనియు క్రీస్తునకు శిరస్సు దేవుడనియు ఆ, మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. కోరుచున్నాను. ఏ పురుషుడు తన మీద ముసుగు ఓకే, చాలు తల్లి చాలు. స్త్రీకి పురుషుడట శిరస్సై ఉన్నాడు. ఓకే రైట్. 6వ వాక్యం నుంచి స్త్రీ ముసుగు వేసుకొనిన ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. ముసుగు వేసి కొనని ఎడల ఏం చేయాలట? కొంతమందికి ఈ మధ్య ఫ్యాషన్ ఎక్కువైపోయి ముసుగులు ఇట్లా చెప్పేవాళ్ళు అలాగే ఉన్నారు, చేసేవాళ్ళు అలాగే ఉన్నారు. ఏ స్త్రీకైనా ముసుగు వేసుకొనుట అవమానం అని అనుకుంటే ఏంటి మోటుతనం ఊపిరాడుకుని అనుకోకూడదు. సన్నిధిలో ఉన్నప్పుడు ఏమండి, పాపం ముస్లిమ్స్ చూడండి, ఎండైనా ఒక పోతైనా ఆ నల్ల గౌన్ వేసుకుంది వాళ్ళకి నడవదు. వాళ్ళకి ఊపిరాట్లేదు, తీసేవతలు క్రమం మన ముసుగేగా ఏమంటుంది ఆమె, దేన్ని బట్టి? టు హానర్ యువర్ హస్బెండ్. ముసుగు రెబెక్క ఇస్సాకును చూడగానే ఆయన ఎవరు అనగానే నా యజమాని అనగానే వెంటనే ఏం చేసింది? ఎందుకు వేయాలా? హలో హాయ్ నేనే అనలేదే. ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూడండి బాబా, విన్నారా? ఆడవాళ్ళకి ఇష్టమైతేనే పెళ్ళిళ్ళు, ముఖ్య మూలికి పెళ్లి చేసుకున్నాడు ఓడిస్తున్నారు తెలియట్లా. పెళ్లి కొడుకులారా జాగ్రత్త. ఆమె ట్రెండ్ మారిందండి. ఇష్టం లేకపోతే 3వ రోజే ఊపిరాడుకుని చంపేస్తున్నారు. ఏది ఒకప్పుడు ఆడోళ్ళు లేపేస్తున్నారు. ఎవడు పడతాడు జీవితకాలం? రెబెక్క నా యజమాని హలో హాయ్ అనలేదు, వెంటనే హీజ్ మై హెడ్. ఎవరు నేర్పారు ఆ పిల్లకి? ఇంట్లో కూడా అడుగు పెట్టలేదండి. ఇంట్లో కుటుంబ పరిస్థితులు ఏమీ తెలియదు. నా యజమాని అని తెలియగానే ముసుగుతో తాను కప్పుకుంటుంది. ఇట్ ఈజ్ హానర్. భర్తకిచ్చే మర్యాద. ప్రియులారా, కొన్ని విలువలు నేర్చుకోవాలి, వాక్యాన్ని బట్టి కొన్ని తెలుసుకోవాలి. స్త్రీకి పురుషుడు శిరస్సు, అతనికి గౌరవం ఇవ్వాలి, అతన్ని గౌరవించాలి, అతని మాట వినాలి. అర్థమైందండి? అర్థమవుతుందా? ఇక్కడ పౌలు గారు ఏమంటాడంటే, స్త్రీ ముసుగు వేసుకోవటం ఆమెకి అవమానంగా అనిపించినట్లయితే ఏం చేయాలట? తల ఎంట్రుకలు కత్తిరించుకుని క్షౌరం చేసుకోవాలి. కత్తిరించుకోవటం, క్షౌరం చేయటం ఆమెకు అవమానం అనిపిస్తే ఆమె కటింగ్ చేసుకోవటం అంత ఇబ్బంది అనిపిస్తే ముసుగు అనేది తన శిరస్సుని గౌరవానికి సూచన. తన శిరస్సుని గౌరవిస్తున్నాను, నాకు నియమించబడిన శిరస్సుని నేను గౌరవిస్తున్నాను అంటానికి సూచన. ముసుగు వేయటం తప్పు కాదు, ముసుగు వేసుకోవటం అవమానం కాదు, నీ శిరస్సుని నువ్వు గౌరవించటానికి సూచన. మారవాడీలు చూడండి ఆడవాళ్ళు ఖచ్చితంగా పరాయి పురుషుడు వస్తే ఖచ్చితంగా ముసుగేస్తారు. ఎవరు చెప్పారు వాళ్ళకి? వాక్యం మనకు చెప్తా ఉంటే వాళ్ళు నేర్చుకుంటున్నారు. దేవుడు వాళ్ళని దీవించునుగాక. మరి మా లోబడిన మనల్ని కూడా దీవించునుగాక. ఆమె చూసారు ఎంత చప్పుకొచ్చిందో, ఎక్కడో తేడా కొడుతున్నట్టు. యేసు రక్తం ఇచ్చి ఆమె ఏమంట, నా భర్త అయితే ఏమిటంట, ఆడవాళ్ళు అయితే ఏంటంట, ఏ భేదము లేదు, గ్రీసు దేశస్తుడని యూదుడని ఏ భేదం లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. మరి ఇదేంటిది? రక్షణకు ఎక్కడ తీసి ఎక్కడ పెడతారండి మనోళ్ళు? ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు వాడుకోవటమే. రక్షణకు తేడా లేదు. సంఘంలో కొన్ని కట్టుబాట్లకి నియమాలు ఉన్నాయి. ప్రియులారా, తనకు అవమానం అనిపిస్తే ఖచ్చితంగా ముసుగు వేసుకునేవాళ్ళు. పురుషుడైతే పురుషుడెవరు?
స్త్రీ ఎవరు? కొంచెం తేడా ఉంది, అండర్లైన్ చేయండి. పురుషుడు హల్లెలూయా. పురుషుడిగా పుట్టినోళ్ళు ధన్యులు, స్త్రీగా పుట్టినోళ్ళు మరి ధన్యులు. స్త్రీ లేకపోతే పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పురుషుడు లేకపోతే స్త్రీ ఎక్కడి నుంచి? ఇద్దరికిద్దరే. కానీ ఎవరి గౌరవం వాళ్ళది, ఎవరి ఘనత వాళ్ళది. పురుషుడు దేవుని పోలికయు దేవుని మహిమయు ఉన్నాడు గనుక ఎన్నారా, వాళ్ళు ముసుకేసుకోకూడదు, టోపీలు పెట్టుకోకూడదు. పురుషుడు దేవుని పోలిక, దేవుని యొక్క మహిమ ప్రతిబింబం పురుషుడు కనుక అతడు ముసుగు వేసుకోకూడదు. రెండో, స్త్రీ ఎవరు మహిమ? ఎన్నారండి, సౌర కుటుంబంలో స్వయం ప్రకాశాలు కానివి కొన్ని గ్రహాలు ఉన్నాయి. వింటున్నారా? సూర్యుడు స్వయం ప్రకాశిని, చంద్రుడు కూడా స్వయం ప్రకాశం. భూమికి లైటింగ్ లేదు, భూమికి ఏం లేదు. పగలేమో సూర్యుని వెలుగు, రాత్రేమో మన మీద పడితేనే మనం ప్రకాశిస్తాం, స్వయం ప్రకాశనం కాము. అలాగే పురుషుని యొక్క మహిమ స్త్రీ మీద ప్రకాశించినప్పుడు ఈమె మహిమను పొందుతుంది. స్త్రీ పురుషుని యొక్క మహిమయు ఆమె స్త్రీ పురుషుని నుండి కలిగినదే కానీ ఇందుకు అతను గొప్పోడు, ఇందుకు అతన్ని గౌరవించాలి. అర్థమవుతుందండి? స్త్రీ ఎవరిలో నుండి కలిగింది? ఆమె. తరువాత స్త్రీ గర్భమును పురుషుడు పుట్టడం మొదలుపెట్టాడు. బట్ ఫ్రమ్ ద బిగినింగ్, ఆదిలో మొదట పురుషుడు చేయబడ్డాడు దేవుని పోలికలో, దేవుని మహిమలో. కాబట్టి ప్రతి భార్య పురుషుడైన భర్తని దేవుని బట్టి తనకు మహిమ గనుక, అతను బట్టి ఆమెకు మహిమ గనుక. ఎట్నారా? భర్త లేని భార్యకి విలువ ఉంటుందండి సమాజంలో. భార్య లేని భర్తకైనా గౌరవం ఉంటుంది, బతకగలుగుతాడు. కానీ భర్త లేకుండా భార్య సమాజంలో బతకగలుగుదా? ఎవరు మాట్లాడరు? భార్య లేకపోతే భర్త నెలకే చేసుకోవట్లా, ఆడి స్వేచ్ఛ అది. అది భార్యను చేసుకుని అమ్మా నెలకే అని సమాజం కోడై కూసి పొడిచి చంపేస్తుంది. ఏంటో విచిత్రం. భర్త విలువ అంతది, భార్య గౌరవం అంతటిది. ఎవరు తక్కువగా, నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినాలి. ఒకరిని బట్టి ఒకరికి మహిమ ఆవర్తించబడుతుంది. వింటున్నారండి? ఒకరిని బట్టి మహిమ ఒకరికి అనువదించబడుతుంది. దేవుని పోలికయు దేవుని మహిమ పురుషుడు గనుక అతన్ని గౌరవ సూచనగా స్త్రీ ముసుగు వేయాలి. ఆమె సంఘానికి శిరస్సు ఎవరండి? క్రీస్తు. సంఘానికి క్రీస్తు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. సమస్తము ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడింది. అదే ఎఫెసీ పత్రిక, త్వరగా అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం చదువుతారు. మరలా చదువురా. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరికి ఎవరండి? హెడ్. ఏంటన్నారా? తల మొదలుకుని అవయవాలను చక్కగా అమర్చబడ్డాయి. కళ్ళు ఉండే ప్లేస్లో కళ్ళు, చెవులు ఉండే ప్లేస్లో చెవులు, ముక్కు ఉండాల్సిన ప్లేస్లో ముక్కు ప్లేస్లో 2 చెవులు తగిలించి చూడండి, ఎడిటింగ్ చేసి చూడండి ఎంత వికారమో. నోరు తీసి కాళ్ళ కింద పెట్టండి. విన్నారా? ఇలా అన్నీ ఉల్టా పల్టా చేసి చూడండి, ఇది నేనేనా అని అనిపిస్తుంది కదండి. ఫోటో ఎడిటింగ్ చేసేటప్పుడు మీరు చిత్ర విచిత్రాలు చేయొచ్చు. నల్లగుండే వాళ్ళని అమెరికన్ లాగా చేయొచ్చు ఎడిటింగ్.
ఏంటారా ఫోటో ఎడిటింగ్ చేసి పిల్లలు బాగా తెలుసు. అరే ఇది నా ఫోటో, నీదే, ఫిల్టర్ చేసా. ఏం చేసావు? ఫిల్టర్, నలుపంతా ఫిల్టర్ చేసి వైట్ తెప్పించామంటున్నారు. వింటున్నారండి? చాలా విచిత్రాలు ఉంటాయి. అలా కాకుండా కళ్ళ ప్లేస్లో చెవులు పెట్టి, చెవుల ప్లేస్లో కళ్ళు పెడితే ఎట్లా ఉంటుందండి? వింటున్నారా? అయ్యి బాబోయ్, ఊహిస్తేనే భయం. వింటున్నారా? తలకాయ తీసేసి ఏమండి సంకలో పెడితే ఎట్లా ఉంటుందండి? అయ్యి బాబోయ్, ఇంక గుండె ఆగిపోవటమే. సమస్తాన్ని చక్కగా అమర్చాడు దేవుడు. ఏది ఎక్కడుండాలో. వింటున్నారా? శిరస్సు స్థానం శిరస్సుదే, చేతుల స్థానం దేహం స్థానం, కాళ్ళకి చివరికి వేళ్ళకి అన్నీ కూడా, ఈ అన్నిటికీ లోపల జాయింట్లు ఉన్నాయి. దీన్ని ఏమన్నారంటే కీళ్ళు. ఏమంటారు? కీళ్ళు ఇరగొడతాం అంటారా? అంటే ఏంటి? జాయింట్లు ఇరిగిపోతాయి అని. కీళ్ళ చేత అతకబడి. కీళ్ళు ఏమై ఉన్నాయి? ఒకదానికొకటి, తల మొదలుకుని ఎన్ని కీళ్ళు ఉన్నాయో తెలిసిన? థౌజండ్స్ ఆఫ్. పెద్ద చదువు మెడికల్ చదువుల వాళ్ళు తెలిస్తే, మానవుని దేహంలో ఎన్ని కీళ్ళు ఉన్నాయో తెలిసిన? 2000 చిల్లర. నాకు పెద్దగా తెలియట్లేండి, చదివే పిల్లల్ని అడగాలి. ఈ బోన్స్ జాయింట్లు అన్నీ లెక్క పెడితే 2000 చిల్లర ఉన్నాయట. ఎట్నారా? దేవుడి నిర్మాణం చూడండి, బాగా ఆలోచించాలి. అందుకే పౌలు గారు ఏమంటాడంటే, శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి. ఎట్నారా? ప్రతి అవయవం తన పరిమాణము చొప్పున, దానికి నియమించబడిన పని చొప్పున పని చేయుచున్నది. విన్నారా? ప్రతి అవయవము చక్కగా పనిచేయడానికి వెనక కీళ్ళ చేత. విన్నారా? ఈ కీళ్ళు ఉన్నాయా, ఎముకలు ఉన్నాయా, జాయింట్స్, దాని చేత బలము సప్లై చేయబడి అతకబడి తన శరీరానికి అభివృద్ధి కలుగచేయుచున్నది ఈ దేహం. విన్నారా? కీళ్ళు అతకబడాలి. విన్నారా? ఉన్న ఈ రిబ్స్ అన్నీ కూడా, బోన్స్ అన్నీ కూడా ఒకదానికొకటి అతుకబడి ఉన్నాయి. అది బలం. రెండవది, అలా అతకబడి అతకబడి ఉంటేనే శరీరానికి క్షేమాభివృద్ధి. ఏంటన్నారా? ఒకవేళ పొరపాటున కాల్లో ఒక ఏలు ఇరిగిందనుకోండి, రెండో రోజుకి ఏమైపోద్ది? అది ఉబ్బుతుంది, వాచిపోతుంది. వారానికి ఏమవుతుందండి? సెప్టిక్ అవుతుందండి. దానికి కనుక మళ్ళీ ట్రీట్మెంట్ చేయకపోతే ఆ సెప్టిక్ ఏమవుతుంది? ఎక్కడో చిటికినేలు ఇరిగితే ఏం పోయింది? కాదు, ఇంత పెద్ద దేహం అంతటికి ఎఫెక్ట్ అయిపోతుంది. అలాగే ప్రతి అవయవం. చదువుదామా? కొరింథీ మొదటి పత్రిక, త్వరగా 12వ అధ్యాయం 12వ వాక్యం చక్కగా చదువుతారు ఒకరు, గమనిద్దాం. శరీరం ఏకమై ఉన్నను అవయవములు. ఆమేన్. అనేకములై ఉన్నను. హల్లెలూయా. సంఘం ఆయనకి శరీరం అండి, ఆయన మనకు శిరస్సు. జీవము గల దేవుని సంఘం అంటే ప్రభు యొక్క శరీరం. శరీరంలో అవయవాలం. మనం అందరం ఎవరమండి? ఎవరు? సంఘానికి నీవెవరో తెలుసా? నువ్వు ఒక అవయవం. మీరందరూ కూడా ఒక్కొక్క అవయవాలు. యు ఆర్ ఏ గ్రేట్ ఆర్గన్స్. అర్థమవుతుందండి? చక్కని అవయవాలు. రైట్, చదువునాను. ఒక్క శరీరమై ఉన్నవో అవయములన్నీ అనేకం, ఒకటి కాదు రెండు కాదు, లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి. ఏంటన్నారా? ప్రతిదీ ముఖ్యమే. రక్త ప్రసరణకి తెలిసిన లోపల చాలా జరుగుతున్నాయి. రక్త ప్రసరణ జరగటానికి కూడా కొన్ని పనిచేస్తున్నాయి, సెల్స్ పనిచేస్తున్నాయండి. సెల్స్ అవి కంటికి కనపడవు,
కణాలు, తెల్ల రక్త కణాలు అమ్మా అవి కానీ పని చేయకపోయినా కూడా స్తోత్రం హల్లెలూయా. గుండె కాదు, కిడ్నీలు కిడ్నీలు కొంతమంది కిడ్నీలు అంటే ఇడ్లీలు అంటున్నారండి. ఇడ్లీలు బాగా తినేసి కిడ్నీ ఏదో ఇడ్లీ ఏదో అర్థం కావట్లేదు. అవయవములు అనేకము ఉన్నను శరీరంలో ఏకమై వన్నెస్, అన్నీ కలుస్తున్నాయి, అన్నీ ఏకమై పనిచేస్తున్నాయి. నా మాట బాగా అలాగే ఏలైనగా మనమందరం ఒక్క ఆత్మనే పానము చేసి వారమైతిమి. శరీరం ఒక్కటే. విన్నారా? ఈ శరీరం ఒకటే అవయవంగా లేదు, అనేకమైన అవయవములుగా ఉన్నది. శరీరం ఎలాగుందండి? శరీరం అంటే సంఘము ఒకే అవయవంగా లేదు, అనేకమైన అవయవములుగా ఉన్నాం. త్వరగా ఏంటన్నారా? పాదం అందట నన్ను అందరు కింద పడేసి కనపడకుండా చేస్తున్నారు, తొక్కేస్తున్నారు. నేను చెయ్యి అయితే అందరికీ హాయ్ బాయ్ చెప్తుండేదాన్ని. నాకు చెయ్యి స్థానం ఇవ్వలేదు కనుక, కాలు కానీ అలిగిందనుకో నేను కదలను అంటే కుదురుతుందండి? నేను పని చేయను, మేడే రోజు నాకు రెస్ట్ అని అందనుకోండి, మేడే రోజున కాలు కనీసం బాత్రూమ్కి వెళ్ళగలమా? కడుపు ఉబ్బిపోయి అక్కడే పడిపోవాలి. ఇవన్నీ కోఆర్డినేషన్. ఏంటన్నారండి? వీటన్నిటికీ కేంద్రం ఎక్కడ? మానిటరింగ్ ఎక్కడ? మెదడులోంచి. మానిటరింగ్ ఎక్కడి నుంచి అండి? మెదడులో నుంచి. మెదడు ముఖ్యమే, పాదము ముఖ్యమే, చేతులు ముఖ్యమే. ఇంకా చదువున్నాను, నేను చెయ్యగాను గనుక అలా అన్నంత మాత్రాన శరీరంలోది కాకపోదు. నేను కన్నును గాను కనుక విన్నారా? ఎంతసేపు అడ్డమైన చెత్త అంతా నేనంటేనా? అది చూడు ఎంత మంచి పూలు చూస్తుందో. నేను చేయను. ప్రతి ఓళ్ళు చెత్త నేనంటే నాకు కుదరదండి, నాకు అసలు ఓపిక తక్కువ అని అందనుకో. చెవి కుదురుతుందా? చెప్పాల. నేను కన్నును కాను గనుక నేను శరీరంలో దానిని కాను, నాకు సరైన పోస్ట్ ఇవ్వలేదు నాకు అని చెవి కానీ అంటే కాకుండా పోతుందా? ఎన్నారా? శరీరం మొత్తం పెద్ద కన్ను అయితే ఏసు రక్తం చెయ్యం, ఇంకా అంతే సంగతి. శరీరం మొత్తం ఒకటే కన్ను అనుకోండి, ఇంకా మనుషులు చూడగలమండి? ఇంక శివుకి ప్లేస్ ఏది? అంతా వినుట అయితే వాసన చూసేది ఎక్కడా? అవయవములలో దేవుడు ప్రతి దానిని హల్లెలూయా. ఇప్పుడు తల్ల పైకెత్త. ఈ మధ్యకాలంలో కొంతమందికి సేవ చేయాలని మహా ఆతృత కలుగుతూ ఉంది. ఎట్లా చేయాలి, ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి అనేది తెలియదు, కానీ సేవ చేయాలి. ఎందుకు బెదరంటే చేయాలంతే. 4 ఆత్మలు సంపాదించొద్దా? సంపాదించు. వీళ్ళకి తెలియంది ఏంటంటే నువ్వు ఒక అవయవం అని మర్చిపోయావు. వాళ్ళ దృష్టి ఏంటంటే మైకి పట్టుకోవాలా, వాక్యం చెప్పాలి. సేవ అంటే ఏంటండి? మైకి పట్టుకోవాలా, కనబడిన వాళ్ళందరికీ వాయించి పడేయాలి, అది సేవ. పిల్లరా, లేఖనాలు చదవండి, నేర్చుకుందాం. మనం అందరం క్రీస్తు శరీరంలో ఒక్కొక్క అవయవాలు. ఆమె దాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? శరీరం. దేవుడు అవయవములలో ప్రతి దానిని ఆమె తన చిత్త ప్రకారం. విన్నారా? కన్నుని అక్కడే ఎందుకు పెట్టాడంటే ఆయన ఇష్టం, దాని అవసరత అంత ఉంది. విన్నారా? పాదాన్ని ఎందుకు కింద పెట్టాడంటే పాదం నెత్తి మీద పెడితే కింద పడతారు, దాని స్థానం అదే. చేతులు అలా ఎందుకు పెట్టాడు? అంతే.
గుండె కానీ అసలు నేను లేకపోతే మనిషికి పని ఎక్కడిది, నేను కానీ 5 నిమిషాలు ఆగిపోతే ఇక అంతే కదా అని బయటకు వచ్చి కొట్టుకుంటాను అందానికి ఊపిరి ఆడుకోవట్లేదు నాకు లోపల, నేను బయటకు వస్తాను అందానుకో ఎంత ఎక్కారం అండి. అసలు నేను ఇడ్లీని కాదు కిడ్నీని అసలు నేను ఫిల్టర్ చేయకపోతే ఈ మనుషులకి ఏం ఫిల్టర్ అవుతాయి. నేను కూడా బయటకు వచ్చి కాసేపు ఒకరోజు బయట రెస్ట్ తీసుకుంటా, బయటకు వచ్చి పని చేస్తాను అనుకో. విన్నారా? ప్రతి దాన్ని లోపల పెట్టే వాటిని లోపల పెట్టాడు, బయట పెట్టే వాటిని. సంఘంలో కూడా మరుగై ఉండేటానికే ఎక్కువ విలువ తీసుకోవాలి. మరుగై ఉన్న వాటి పనితీరు చాలా గొప్పది. కన్ను లేకపోయినా బతకవచ్చు, గుండె లేకపోతే బతుకుతారండి? ఊపిరితిత్తు లేకపోతే బతుకుతారా? లివర్ లేకపోతే బతుకుతారా? వాటి పనితనం చాలా గొప్పది, కానీ కనుమరుగై ఉంటాయి. కనబడే వాటి పనితీరు వేరు, కనబడని వాటి పనితీరు. ఇప్పుడు చెప్పండి, సంఘంలో కనబడేవాళ్ళు కొంతమంది ఉంటారు, కనబడకుండా చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఎక్కడ పెట్టినా నువ్వు ఒక అవయవం. ఆమె ఎక్కడున్నా సంఘంలో పనిచేసే ఒక అవయవంగా నువ్వు ఉండాలి. జీవము గల దేవుని సంఘంలో ప్రతి ఒక్కరం అవయవాలుగా ఉండాలి. క్రీస్తు శరీరం అనే సంఘం క్షేమాభివృద్ధి చెందినట్లుగా ఏంటన్నారా, దేవుడే ప్రతి ఒక్క దానిని, దేవుడు అవయవంలో ప్రతి దాన్ని తన చిత్త ప్రకారం అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడా? హల్లెలూయా. శరీరంలో అవయవాలన్నీ అనేకం. మీరందరూ కూడండి ఒక్కొక్క అవయవం నీవు అవసరం, సంఘానికి అవసరం. దేవుడు నిన్ను ఏ పనిలో పెడితే, ప్రార్థన చేసే పనిలో పెట్టాడా, పరిచర్య చేసే పని చెప్పాడా, నేను ఎక్కడ పెట్టినా సరే ఆ పని నమ్మకంగా నీవు అవయవం కనుక నీ పని నువ్వు చేయాలి. ప్రతి దాని అవసరత గొప్పదే, దేని పని దానిదే. అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే గనుక ఎన్నరా కన్నట చేత్తో నీతో నాకు పని లేదు, నేను అన్నిటితో చూడతాను అని అనకూడదట. తల అంటే ఏమనుకున్నాం? క్రీస్తు మనకి శిరస్సు. ఏంటన్నారా, నేను పైన పెట్టాడు అనుకో, మీ అందరితో నా పని లేదో, నేను తల అని అనకూడదట. తల పాదముతో చెప్పజాలదు. అంతేకాదు ఏవి మరి బలహీనములుగా కనబడునో అండర్లాయ్, శరీరంలో ఏవి బలహీనములో అవి అవశ్యం, అత్యవసరం. మీకు తెలుసా, గాల్ బ్లాడర్ అనేది ఒకటి అనామకం ఉంది, కడుపులో పడం. గాలి బ్లాడర్, గాల్ బ్లాడర్ ఒక చిన్న సంచి. చేదు అంటారే, చేదు అంతేనమ్మా, ప్రధానికి చేదు ఉంటుందట. అలాంటిది అదే అనుకుంటా మేబీ. దాన్ని ఎవడు అసలు అదొక అవయవం ఉన్న సంగతి ఈ మధ్యకాలం వరకు తెలిసిందిగా. ఈ మధ్య కిడ్నీలో ప్లేస్ చాలక వీళ్ళు తినే రాళ్ళు 4 రాళ్ళు వెనకేసుకోమన్నారు కదా అని కడుపులో వేసుకుంటున్నారు చాలామంది. పెద్దలు చెప్పింది 4 రాళ్ళు వెనకేయమని, కడుపులో వేసుకోమని కాదు. ఈ కిడ్నీలు కూడా ప్లేస్ లేక ఆ గాల్ బ్లాడర్లోకి వెళ్ళి కూర్చుంటున్నాయి. ఈ మధ్య అది అవసరం లేదని కత్తిరించి పడేస్తున్నారు డాక్టర్లు. పిచ్చోళ్ళారా, దేని అవయవం యొక్క పనితనం దాందే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. బాగా గమనించాలి. ప్రతి అవయవం యొక్క పనితనం విన్నారా. బలహీనమైన వాటి యొక్క అవసరత అవశ్యం. శరీరంలో బలహీనమైన అవయవాలు ఏమున్నాయండి? బలహీనమైన ఒకటి చెప్పండి, ఏది లేదా? నేను చెప్తా వినండి, మీరు ఎటు చెప్తే వినరు. కానీ ఎంట్రుకకి లెక్క ఉందా మీకు అసలు? ఆఫ్టర్ ఆల్ ఒక వెంట్రుక అంటారే, ఆఫ్టర్ ఆల్ ఆ ఎంటికలు రాలిపోయిన వాళ్ళ బాధ మీరు చూడాలి. ఎంటికలు లేని జడ తగ్గిపోతుంది, పలసబడుతుంది, పోతే పోయిన మిగిలి ఉన్నాయిగా. మీకేం తెలుసు, జడ లేని వాళ్ళ బాధ ఇంత అంతా కాదు. అర్థమవుతుందండి? దేని విలువ దానికి ఉంది. ఏంటన్నారా, దేవుడు మనల్ని అంత అద్భుతంగా నిర్మించాడు.
అందుకని మనం క్రీస్తు శరీరంలో ఒక్కొక్కరం 2 మాటలు చదివి ముగిస్తాను, గమనిస్తాను. నాన్న ముందుకెళ్ళు. శరీరం యొక్క అవయములో శరీరంలో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ, ఆ అవయవములను మరి ఎక్కువగా కనపరుచుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు విలువ లేదని సంఘంలో మీరు ఎవరు బాధపడకూడదు. వింటున్నారా? మైకి పట్టుకుంటే గొప్ప అని అనుకోకూడదు. అర్థమవుతుందండి? నీ ఒక అవయవం అని మర్చిపోవద్దు. సంఘానికి నీవు అవసరత ఎంతో విలువైంది. నీ అవసరత గొప్పది. మనందరం కలిస్తేనే క్రీస్తు శరీరం అనే సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. ప్రియులారా, నాకు పాట రాదని, ప్రార్థన రాదని ఎవరు బాధపడకూడదు. దేవునికి ఏ పరిచర్య ఇచ్చాడో, ఏ పని అప్పచెప్పాడు, నువ్వు ఏది చేయగలవో అది చేయాలి. నీ వంతు ఆయన పడిన పాటలో కొదువైన వాటిని నీ వంతు నీ శరీరం అందు నువ్వు భరించాలా. నువ్వు ఒక అవయవం. రైట్, చిన్న మాట చదువుకుని ముందుకెళ్దాం. అదే అధ్యాయం చదవాలి. 26 నుంచి చదువున్నాను. ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. తెలుసునా? ఒక అవయవం శ్రమ పడుతున్నప్పుడు మిగిలిన అవయవాలు కూడా ఏం చేయాలా? ఏంటన్నారా? కంటిలో నలుసు పడితే కుడివైపున పడితే ఎడమ కంటి వైపు కూడా ఏమొస్తాయి? దీనికి ఏమైంది? అదే మరి బంధం అంటే. సంఘంలో ఒకరు శ్రమ పడుతున్నప్పుడు మిగిలిన అవయవాలు కూడా ఏం చేయాలా? ఆ శ్రమని పంచుకోవాలి. వాళ్ళ బాధని మనం పంచుకోవాలా. అది సంఘం. నెక్స్ట్, ఒక అవయవము ఘనత పొందినప్పుడు ఆమె ఎవరు నన్ను పొగిడేమనుకో, నేను కాక మొన్న వచ్చింది ఆమె. మేము ఊరికి ముందు నుంచి ఉంటున్నాం ఇక్కడ. మా పేరు చెప్పడేంటి పాటర్ గారు? ఎందుకు చెప్పాలి? లాజిక్ తెలుసా? ఒక అవయవం ఘనపరచబడుతున్నప్పుడు మిగిలిన అవయవాలన్నీ ఏం చేయాలా? ఈరోజుకు కన్నుకి ఘనత వచ్చింది, రేపు కాలుకి ఘనత వస్తుంది. ఆమె ఈరోజు ముక్కుకి ఘనత వచ్చింది, రేపు చేతులకు ఘనత వస్తుంది. ఘనత ఒకరిని చూసి ఒకరట సంతోషపడాలట. నెక్స్ట్, అటువలే మనం ఎవరు? క్రీస్తు శరీరమై ఉండి, అది ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క అవయవాలం అండి. ప్రార్థన అనేది ఒక అవయవం, పాట పాడటం అనేది ఒక అవయవం, కన్నీరు కార్చడం అనేది దేవునికి ఇచ్చిన అవయవం. మీరు అందరూ కలిస్తేనే శరీరం. ఆమె ప్రవక్తలుగాను, కొందరే, అందరు చేయలేరు ఆ పనులు. ఓకే, పిమ్మటి కొందరిని అద్భుతాలు చేయవారు కానీ, కొందరిని స్వస్థపరిచే కృపావరం కలిగిన వారు కానీ, కొందరిని ఉపకారము చేయవారు కానీ, కొందరిని ప్రభుత్వములు చేయవారు కానీ, కొందరు నానా భాషలు మాట్లాడేవారు కానీ నియమించెను. చాలండి. ఈ పూట నేను చెప్పే ఉపదేశం ఏంటంటే, జీవము గల దేవుని సంఘంలో, దేవుని మందిరం అంటే ఏంటండి? జీవము గల దేవుని సంఘంలో మీరు ఎలాగూ ప్రవర్తించవలెనో నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? మనం అందరం సంఘంలో ఒక్కొక్కరం అవయవాలం. ఈ అవయవాలు ఎవరి పని వాళ్ళు చేస్తేనే క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుతుంది. మనలో మనం తగాదాలు పెట్టుకోకూడదు. మనకి ఏ పని చెప్పినా అది దేవుని పనిగా భావించి ఆ పనిని సంతోషంగా స్వీకరించాలి. ఆమె కనుక కన్ను పని కన్నుదే, చెవి పని చెవిదే, ముక్కు పని, గుండె పని, మెదడు పని, ఇవన్నీ ఎవరి మానిటరింగ్లో ఉండాలా? క్రీస్తు శరీరం. ఓకే, క్రీస్తు మనకి శిరస్సు అయి ఉన్నాడు. తలకాయ లేకుండా మొండెం పని చేయకూడదు. మొండెం పని చేస్తుందంటే దెయ్యం అనుకోవాలి. ఏంటన్నారా? ఇవన్నీ కూడా దేని మానిటరింగ్లో ఉండాలండి? శిరస్సు యొక్క కంట్రోల్లో పనిచేయాలి. శిరస్సు ద్వారా మనము ఫలిస్తాం. ప్రతి ఒక్క అవయవం క్రీస్తు శరీరంలో క్షేమాభివృద్ధి చెందునుగాక. చివరి మాట అదే ఎఫెసీ పత్రికలో ఉన్న మాట చదివి ముగిద్దాం. 4వ అధ్యాయం 16వ వాక్యం మరొకసారి. ఆయన శిరస్సు అయి ఉన్నాడు,
ఆయన నుండి సర్వ శరీరము ఎట్లా చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవం తన పరిమాణము చొప్పున ఆమేన్ ప్రతి అవయవం తన పరిమాణము చొప్పున పని చేయాలి. ఆమేన్. సంఘంలో నీ వంతు పాత్ర మీరు పోషించాలి. విన్నారా? మరలా చెప్తున్నాను, పరిచర్యలో మీరు అందరూ కూడా అవయవాలే. మీకు అప్పగించబడిన పని, అది అంట్లతో మీదైనా వంటలు చేసేదైనా. విన్నారా? పాట పాడమంటే పాట పాడాలి, గంటి పట్టుకోమంటే చీపురు పట్టుకుని సిస్టర్ తుడమంటే పాస్టర్ గారు అని అనుకోకూడదు. విన్నారా? ఇంట్లో అయితే తుడుస్తావే, మందిరంలో అయితే ఎందుకు ఫీల్ అవుతారు? విన్నారా? ఇది గొప్ప భాగ్యం. అలా ఐక్యత కలిగి కోఆర్డినేషన్ చేస్తేనే సంఘం ఎదుగుతుందండి, విస్తరించబడుతుందండి. ఇలాంటి ఐక్యత కలిగిన మనసుని కీలుకి జాయింట్లు ఎలా ఉన్నాయో మనం ఒకరికొకరు అతకబడిన వారై ప్రేమ చేత ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరానికి అభివృద్ధి కలుగు చేయుచున్నది. కీలు అతకబడితే ప్రేమలో క్షేమాభివృద్ధి పొందితే శరీరం కూడా ఏమవుతుంది? అభివృద్ధి పొందుచున్నది. ప్రియులారా, సంఘం ఎదగాలంటే ఐక్యత చాలా ప్రాముఖ్యం. ఏ అవయవం పనితనం దాంతే. ప్రతి అవయవం ఒకదానితో ఒకటి కలవాలి, జతపడాలి, ఐక్యపడి పనిచేస్తే శరీరము క్షేమాభివృద్ధి చెందుతుంది. కనుక మనం అందరం క్రీస్తు శరీరం అనేది సంఘంలో ఒక్కొక్కరం అవయవాలమై వర్ధిల్లుదుముగాక. క్రీస్తు క్షేమాభివృద్ధి కలుగునట్లుగా మనం అందరం ఐక్యత కలిగి సంఘ క్షేమం కొరకు పనిచేయదుముగాక. ఆమేన్.